వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 11వ రోజు మాజీ మంత్రి ఆలపాటి ప్రజా పాదయాత్ర కొల్లిపర మండలం దావులూరు గ్రామం నుండి ప్రారంభించారు. ప్రజలకు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ చేస్తున్న పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. దావులూరు నుండి ఉదయం 9:30 ప్రారంభించిన యాత్ర తూములూరు, యాదవపాలెం, క్రిస్టియన్ పాలెం, చింతలపాలెం నుండి పాత బొమ్మవానిపాలెం, కొత్తూరు లంక చేరుకుంది. దారి పొడవునా ఆలపాటికి మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి తప్ప ఈ గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఇల్లు ఉచితంగా కట్టిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు దానిని పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. రోడ్ల నిర్వహణలో దారుణంగా విఫలమైన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఆలపాటి దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఏర్పడినటువంటి నాయకత్వం, ఆ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా తెలియజేయడానికి ఈ యాత్ర ప్రారంభమై 10 రోజులు కావస్తూ ఉంది. ఏ గ్రామంలో చూసినా కూడా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. వీళ్ళు చెప్పే సామాజిక మార్పుకి సంకేతం కూడా ఎక్కడ కూడా కనపడినటువంటి అంశం. మేము కట్టిన గుడులు కానీ, శ్మశానం కానీ, మేము చేసిన అభివృద్ధి తప్పితే ఇంకెక్కడ కూడా కనపట్ల. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే సొంత ఇంటికల సాకారం చేస్తామని చెప్పి పేదవాడిని మోసం చేసినటువంటి సంఘటన. రూపాయికే ఇల్లు కడతానని చెప్పి అప్పులు పాలు చేసినటువంటి సందర్భం. ఎవరికి ఏ రకమైనటువంటి ఆ హామీల ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు జరిగినాయి. పేదవాడిని ఇంకా పేదవాడిగా చేయడానికి ప్రయత్నించింది చెప్తే ఈ ప్రభుత్వం ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు పుణ్యం అంటూ దళితులకి జగజ్జీవన్ రావు జీవన జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తునిస్తే మిగతా వర్గాలకి మీ వల్ల ఈ రోజున విద్యుత్ ఛార్జీలు ఎంత భారమైనవి అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కడో సమస్య చర్చించదలుచుకోవాలా. ఈనాడు నిత్యం అనుభవించే సమస్య సామాన్య మానవుడి మీద 9 సార్లు కరెంటు పెంచి రకరకాల ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఈ రోజున మోయలేనంత భారం. కరెంటు ఉన్నా లేకపోయినా పర్లేదు అనేటువంటి భావానికి ప్రజలు వచ్చారు. అంటే మీరు ఏ రకమైన పాలన అందిస్తున్నారని చెప్పి పేదవాడికి నేను అడుగుతూ ఉన్నాను. పోనీ గ్రామీణ ప్రాంతంలో రైతులకి ఏమన్నా, రైతు కూలీలకి ఏమన్నా వెసులుబాటు కలిగిస్తున్నారా అంటే ఇవాళ రెండో పంట ఏ పంట అయినా వేసుకొనేయండి. అది మొక్కజొన్న, జొన్న, లేకపోతే పెసర, మినుమ, లేకపోతే కంద, లేకపోతే ఏదైనా సరే నీటి వస్తు ఉన్న ప్రాంతంలో కూడా నీరు కరువైపోతూ ఉంటుంటే రైతు ఏ రకంగా పంట పండించుకుంటాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం అంతర్గత రోడ్లు కడితే మేము గతంలో రోడ్లు వేస్తే దాదాపు 25,000 కిలోమీటర్ల రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ముఖ్యంగా పల్లెల్లో, వెనకబడ్డ ప్రాంతాల్లో కానీ పల్లెల్లో కానీ దాదాపు 10,000 కిలోమీటర్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. దానికి డ్రైన్లు కూడా కట్టలేనటువంటి. తెనాలి కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా శ్రీరామ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాముడు రాకతో భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి పదంలో పయనించాలని సంఘీయులు వేడుకున్నారు. తెనాలి కృష్ణ బలిజ సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద ఘనంగా నిర్వహించారు.
తెనాలి నియోజకవర్గం కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కావేటి వేణుగోపాలరావు, కృష్ణ బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు కోలా వాసు, నాయకులు అన్నం మురళి, పట్టెం హరి, బత్తుల నరసింహారావు, ఎర్రంశెట్టి వేణు, సతీష్, రవి, కె సాంబశివరావు, అప్పలరాజు, శేఖర్ పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతదేశం గర్వించదగ్గ శ్రీరామ ఆలయం అయోధ్యలో నిర్మించడానికి తలపూనిన నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా మా తెనాలి కృష్ణ బలిజ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గత 45 సంవత్సరాలుగా తెనాలిలో శ్రీరామనవమి వేడుకలు అంటే ఎంతో మా పెద్దలు మాకు అనివార్యంగా ఇక్కడ నిర్వహించడానికి తమ వంతు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఇస్లాంపేట 18వ వార్డు 17వ వార్డు కలిపి శ్రీరామనవమి వేడుకలు ఎప్పుడు ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. అలాగే ఎప్పుడు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఈరోజు కూడా స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి మేము సైతం అంటూ ముందుకు వచ్చిన మా కృష్ణ బలిజ సంఘ కమిటీ సభ్యులకి, పెద్దలకి, యువతకి, అలాగే ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి ఇచ్చేసిన మహిళలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడా అని చెప్పిన ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు 12:30 ప్రాణ ప్రతిష్టాపన చేసినటువంటి శ్రీ బాలరాముల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే శ్రీరాముడే దైవంగా ప్రపంచవ్యాప్తంగానే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఎవరైనా ఉంటే రాముడు ఏకపత్ని వ్రతుడు, ఆయనే దైవంగా కొలవాలని చెప్పని ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 45 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ 17-18 వార్డుల్లో కుల మతాలకు అతీతంగా ఇక్కడ కృష్ణ బలిజ సంఘీయులు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజ సంఘీయులే కాకుండా 2 కమిటీల వారు కూడా, గణేష్ కమిటీ వారు, కృష్ణ బలిజ సంఘంలో శ్రీరామ కమిటీ వారు కూడా తెనాలి పట్టణం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా 35, 36, 37 వార్డుల్లో ఆమె పర్యటించారు. డ్రైన్లు, కల్వర్టులను ఆమె పరిశీలించారు. సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగింపచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించకుండా పురపాలక సంఘానికి సహకరించి వ్యాపారాలు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై 37 వార్డుల్లో పర్యటిస్తున్నాం. అలానే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. కానీ మేము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ వర్షాకాలంలో కూడా వాటరు మోకాళ్ళ లోతు నిలబడతాయని ప్రజలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ సిల్ట్ అనేది తీపిస్తడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో సుందర తెనాలిలాగా తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాను. 35, 36, 37 వార్డులు ఈ షిల్ట్ కార్యక్రమం వారం రోజుల నుంచి మొదలుపెట్టారు. ఈ షిల్ట్ తీయటం చాలా ఉపయోగకరమైంది. రేపు వర్షాలు కురిస్తే ఆ వాటర్ అంతా ఈ కాలువల్లో నుంచి వెళ్ళిపోవటానికి. ఈ కాలువలు పెద్ద కాలువలు ఉన్నాయే కానీ ఈ షిల్ట్ అంతా ఉండిపోయి వాటర్ పైనుంచి పైన వెళ్తున్నాయి. వర్షం వస్తే మాత్రం నీళ్లు మోకాళ్ళలో నిలబడుతున్నాయి. అందువలన షిల్ట్ తీయటం చాలా ఉపయోగకరమైంది. 35, 36, 37 ప్రజలు మాత్రం చాలా ఇది కార్యక్రమం చాలా మంచిది. చైర్పర్సన్ గారు మొదలుపెట్టారు. ఇది క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తెనాలిలో గొప్ప సువార్త స్వస్థత మహాసభలను నిర్వహించనున్నట్లు రెవరెండ్ సునీల్, బ్రదర్ కూచిపూడి ప్రేమ్ సాగర్లు తెలిపారు.
మార్స్పేట 2 గేట్ల మధ్యలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లో విజయవాడ ప్రాంతంలో దైవ సేవలో బహుబలంగా వాడబడుతున్న క్రైస్ట్ టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పాల్ ఇమానియల్ సిస్టర్ నిస్సీ పాల్ సువార్త సభలో వాక్య పరిచర్య చేస్తారని చెప్పారు. తెనాలి చెంచుపేటలోని ఆర్పిఎం క్లబ్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సభలు ప్రారంభమవుతాయని వివరించారు. ప్రముఖ సంగీత గాయకులతో ప్రతిరోజు సభల్లో ప్రత్యేక స్తుతి ఆరాధన ఉంటుందని పేర్కొన్నారు. తెనాలి పరిసర గ్రామాల్లోని క్రైస్తవులందరూ సభలో పాల్గొని దైవాశీర్వాదం పొందాలని కోరారు. సమావేశంలో సౌపాటి కిరణ్, చావలి అకుల్నాథ్, చావలి తేజోనాథ్, బొంత ప్రేమ్, పినపాటి కొండలరాజు, కటవరపు వినోద్, తోట శ్రీనివాసరావు, వేమూరు రవి, ఆలపాటి సుధీర్, పినపాటి సునీల్ పాల్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో స్వార్థ స్వస్థత మహాసభలు ఏర్పాటు చేయటమైంది. దీనికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరి నిస్సీ పాల్ గారు పాల్గొంటున్నారు. ఈ యొక్క కూడికలను మీరు క్రైస్తవ సహోదరులు అందరూ పాల్గొని ఈ యొక్క కూడికలను జయప్రదం చేయండి, ఆత్మీయ మేలులు పొందండి. ఈ కూడికలు జరుగు స్థలము చెంచుపేటలోని ఆర్పిఎం క్లబ్ నందు. తేదీలు మరొకసారి చెప్తున్నాను. జనవరి 30, 31, 1, 2 ఈ యొక్క కూడుగుల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆత్మీయ దీవెనలు పొందవలసిందిగా కోరు. క్రైస్ట్ టెంపుల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో సువార్త స్వస్థత మహాసభలు జనవరి 30, 31, 1, 2 తేదీ ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఆర్పిఎం క్లబ్ చెంచుపేట నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యం జరిగే కూడికలకు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు, శ్రీమతి నిస్సీ పాల్ గారు అంతర్జాతీయ దైవజనులు మరి తెనాలి పట్టణానికి రావటం ఆశీర్వాదకరం కనుక తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అన్ని సంఘాల వారు కూడా పాల్గొనండి. స్వస్థత వరం. వాసవి యూత్ ఆధ్వర్యంలో వాసవి మాత దేవాలయంలో భారీ బెలూన్ను ఆవిష్కరించారు. అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారీ హెలియం బెలూన్ రాముని చిత్రాలతో ఎగరవేశారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వాసవి యూత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ గారు అయోధ్యలో ఈరోజు బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు తెనాల్లో హీలియం బెలూన్ని రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వాసవి యూత్ ఈరోజు ఈ నూతన కమిటీలో ఈ విధంగా నూతనోత్సాహంతో ఈ కార్యక్రమానితో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అధ్యక్ష కార్యదర్శులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి చాలా బాగా చేయడానికి ఇంకా ప్రోత్సాహంగా ఉన్నారు. వాసవి తెనాలి వాళ్ళ ఆధ్వర్యంలో జై శ్రీరామ్ నినాదంతో హీలియం బెలూన్ ఎగరేయడానికి మీ కమిటీ సభ్యులు మరియు వాసవి యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పూనుకున్నాము. ఈ జయప్రదం బోస్ రోడ్లోని రామ మందిరం వద్ద అయోధ్యలోని రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్ల రామ భక్తుల కళ నేటితో నెరవేరడం ఆనందంగా ఉందని ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ తెనాల్లో వెంచేసి ఉన్న సీతారామ మందిరంలో వెంచేసి ఉన్న సీతా లక్ష్మణ పరివార సమేత కోదండ రామస్వామి వారి దేవాలయం యందు అయోధ్యలో జరుగుతున్న రామవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఈ దేవాలయంలో నిన్న స్వామివారికి విశేషంగా అభిషేకం చేశాము. ఈరోజు తెల్లవారుజాము నుంచి దేవాలయం అంతా చక్కగా అలంకరించుకొని భక్తుల సహాయ సహకారాలతో అందరికీ ప్రసాదం పంచిపెడుతూ అదేవిధంగా స్వామివారి నామస్మరణ అందరి చేత చేయిస్తూ స్వామివారి యొక్క చిత్రపటాన్ని అందరికీ ఇస్తూ అదేవిధంగా కరెక్ట్గా 12:30 ఏదైతే అభిజిత్ లగ్నంలో స్వామివారి ప్రతిష్టాపన జరుగుతుందో ఆ సమయంలో స్వామివారికి ఇక్కడ కిరీటధారణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ప్రసాదం కూడా అందరికీ భక్తులకు పంచిపెడుతూ ఆ రాముణ్ణి ఈ రాముళ్ళు అందరూ చూసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాముని ప్రతిష్ఠ సందర్భంగా వాడవాడల రామనామస్మరణతో మారుమ్రోగిన తెనాలి.
కొల్లిపర మండలంలో 11వ రోజు కొనసాగిన ఆలపాటి ప్రజా పాదయాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.